సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం జిన్నారం మండలం గడ్డపోతారం కిష్టయ్యపల్లి గ్రామాలలో ఇటీవల రసాయన జలాలు తాగి 18 పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు. లేకపోతే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని పరిశ్రమల యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, రాజు గౌడ్, మాజీ ఎంపీటీసీ జానాభాయ్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఇంచుమించుకు వాళ్ళకు 30 లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా కార్యాచరణ మామూలుగా ఉండదు. నేనేదో చెప్పిపోయే మనిషిని కాదు. ఇదంతా ఆలోచన గ్రౌండ్ వర్క్ చేసి వచ్చినాం. దయచేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా స్పందించండి. ఉమ్మడి కార్యాచరణ ఏదైతే అఖిలపక్షం ఉన్నారో అందరు రాజకీయాలు మనం వాడుకుందాం, అందరు రాజకీయ నాయకులను తీసుకుందాం. 3 రోజులు కనుక కార్యాచరణ వాళ్ళకి ఆ కుటుంబానికి కనుక న్యాయం జరగకపోతే నిజంగా వాళ్ళ ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. ఇంట్లో పోయొచ్చినాం, ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఉన్నారు. ఇంతవరకు స్పందించిన దాఖలా లేవు. ఇండస్ట్రియల్ అసోసియేషన్ కూడా వార్నింగ్ అనుకోండి, ధమ్కి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఆ మూర్తి గారు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్లీ గారు స్పందించాలి. స్పందించకపోతే ఖచ్చితంగా కార్యాచరణ 3 రోజులు ఏమవుతుందనేది కూడా మీకు తెలుస్తుంది. ఆ కార్యాచరణ కనుక పూనుకుంటే ఇది ఒక రోజుతో పోయే పని కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఈ ఎల్లకాలం ఆ కార్యాచరణ నడుస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంతమంది పరులు చనిపోతే వాళ్ళు చిక్కుశరం అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వాడెవడో మూర్తి గారు నాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఎంత గట్టిగా మాట్లాడాలని అనుకొని వచ్చినా కానీ మాట్లాడలేదు. పెద్దలు కూడా చెప్పిండ్రు కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పిండ్రు. కాకపోతే 3 రోజులు టైం అని చెప్పిండ్రు. 3 రోజుల కనుక స్పందించకపోతే ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణ, ఇది ఒక పార్టీలకు సంబంధించింది కాదు, వ్యక్తులకు సంబంధించింది, ఒక కుటుంబాలకు సంబంధించింది. ఈరోజు ఈ దొడ్డి మొత్తం నాశనం అయిపోయింది. దొడ్డిని చూస్తే మాకే ఏడుపుస్తున్నాయి. కానీ ఇంతవరకు కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ కొడుకులు స్పందించలేదంటే మరి దీని వెనకాల ఏం నడుస్తుందో నాకు అర్థమైతే లేదు. ఖచ్చితంగా కార్యాచరణ భారీ ఎత్తున ఉంటుంది. ఈ గ్రామస్తులకు నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. 3 రోజుల తర్వాత ఒక 1000 మందితో ఆ వారం రోజులు బంద్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేసి ఫ్యాక్టరీలకు బుద్ధి రావాలి. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కెమికల్ ఇంతగానో ఉంటే ఏదైతే మన చెన్నై ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెప్తున్నది. ఈడ 2 గ్రామాలకు కావచ్చు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవుతున్న గ్రామాలకు ఒక మెడికల్ క్యాంప్ లేదా? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉంటే ఎట్లా? సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వాలకు కూడా. ఈడు కాదు, ఇంకోడు కాదు, ఎవడైనా సరే ఒక వ్యక్తికి ఇంతగానం నాశనం అవుతాడు మనం స్పందించకుండా ఇంకా రేపు ఎవడో వస్తాడు, ఎవడో రేపు వచ్చి కాపాడుకుంటే కాదు. మనం ప్రజల చైతన్యం రావాలి. ప్రజల మనం గట్టుకుంటే ఎవడైనా రాజకీయ నాయకుడు వస్తాడు. ఇక్కడ రెవల్యూషన్ వస్తుందని 100,000 కోట్ల రూపాయలకు అధిపతులైనటువంటి అధినేతలు ఉన్నారు. ఇక్కడ ఒక 50 లక్షల రూపాయలు నష్టమై కుటుంబం మొత్తం రోడ్డు మీద పడితే కూడా ఇంతవరకు స్పందించిన దాఖలా లేవు. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా 3 రోజుల తర్వాత కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు మనం స్పందిస్తే మేము కూడా సపోర్ట్ కూకుంటాం. లేదంటే భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలని మేము కూనుకున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. మేమైతే ఒకటే నిర్ణయం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న విషయం చెప్పాలి కాబట్టి ఇలా దాపరికం లేదు. హైదరాబాద్లో హైడ్రా ఎట్లయితే నిర్వహిస్తున్నదో కిష్టేపల్లె గడ్డపోతానికి సంబంధించిన ఫ్యాక్టరీలో కూడా అదే విధంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తుల దగ్గరకు వచ్చినాం. ఒక 18 బర్రెలు చచ్చిపోతే ఇంతవరకు ఇండస్ట్రియల్ కొడుకులు స్పందించలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంతకు లేదు. కొన్ని 100ల కోట్లు, లక్షల కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏసీల కింద పండుకుంటున్నటువంటి ఇండస్ట్రియల్ అసోసియేషన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 3 రోజుల కార్యాచరణ కూడా ఇది ఉమ్మడి కార్యాచరణ, ఏదో ఇండివిజువల్ కార్యాచరణ చేసి ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యాచరణ. 3 రోజులలో కనుక స్పందించకపోతే ఇండస్ట్రియల్ అసోసియేషన్ ద్వారా ఏం చేయాలనో ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి కాకుండా జిన్నారం మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక 1000 మందితోని ఈ ఫ్యాక్టరీల మీద పడి ఒక వారం రోజులు ఆ ఫ్యాక్టరీలను బంద్ నిర్వహిస్తే ఈ 18 మంది బరువు చచ్చిపోయినటువంటి కుటుంబాల బాధ ఏందో ఆ కొడుకులకు తెలుస్తుంది. ఇది కార్యాచరణ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. 3 రోజులు టైం అని పెద్ద మనుషులు అందరూ చెప్పిండ్రు. మేము కూడా గౌరవ దామోదర్ రాజనరసింహ అన్న మినిస్టర్ గారు కూడా చెప్పబోతున్నాం. సీనన్న కూడా చెప్పినాం. ఎమ్మెల్యే గారు కూడా స్పందిస్తారని చెప్పిండ్రు. ఈ 3 రోజుల కనుక స్పందించి వాళ్ళకు ఒక బర్రెకు 1,00,000 రూపాయల కాడికి 18 లక్షల రూపాయలు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే